ఈరోజు అనదర్ మెడిసినల్ ప్లాంట్ అయినటువంటి ట్రెడిషనల్ మెడిసిన్లో యూస్ చేసేటువంటి నీమ్ ప్లాంట్ని దాని యొక్క మెడిసినల్ ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇది సాధారణంగా ప్రతి విలేజ్లోనూ ప్రతి చోట పెరిగేటువంటి ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది ప్రత్యేకంగా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కడైనటువంటి పెరిగేటువంటి మొక్క. సో దీని యొక్క మెడిసినల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా దీన్ని యూస్ చేస్తున్నారు, దీనిలో ఉండేటువంటి కెమికల్ కాంపోనెంట్స్ ఏంటి, దీని యొక్క బొటానికల్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. తెలుగులో వేప అని, నీమ్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా ఆయుర్వేదలో విలేజ్ మెడిసిన్, ట్రెడిషనల్ మెడిసిన్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ప్లాంట్ టోటల్ పార్ట్ అంటే లీవ్స్ దగ్గర నుంచి బార్క్ కానీ, స్టెమ్ కానీ, రూట్స్ కానీ ప్రతిదీ కూడా ట్రెడిషనల్ మెడిసిన్లో ఇప్పటికీ కూడా విలేజెస్లో చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. సో దీని బొటానికల్ నేమ్ అజాడిరెక్టా ఇండికా. దిస్ ఇస్ బిలాంగ్స్ టు మిలియేసీ ఫ్యామిలీ. ఇది సాధారణంగా ప్రతి చోట పెరిగేటువంటి ఎవర్ గ్రీన్ ట్రీ. సో దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైన కెమికల్ సబ్స్టాన్సెస్, పర్టికులర్గా ఆల్కలాయిడ్స్ అయినటువంటి అజాడిరెక్టిన్ కానీ, నింబిన్ కానీ, నింబిడిన్ కానీ, ఈ రసాయన పదార్థాలు మెడిసినల్గా ఎక్కువగా ఉపయోగించుకోవటం వల్ల ఇది ఫైటోమెడిసిన్స్గా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఈ ప్లాంట్లో ఉండేటువంటి ప్రత్యేకంగా ఫైటోకెమికల్ సబ్స్టాన్సెస్ ఎక్కువగా ట్రెడిషనల్ మెడిసిన్గా ఎక్కువ యూస్ చేస్తున్నారు. విలేజెస్లో ఇప్పటికీ కూడా ఓరల్ హైజీన్కి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్టికులర్గా దీనిలో ఉండేటువంటి మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండేటువంటి లక్షణాల వల్ల దీన్ని ప్రత్యేకంగా ట్రెడిషనల్ మెడిసిన్లో ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నీమ్ ప్లాంట్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ని ఓరల్ హైజీన్కి ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ప్రత్యేకంగా టూత్ పిక్గా ఎక్కువగా యూస్ చేస్తున్నారు విలేజెస్లో. దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైన కెమికల్ సబ్స్టాన్సెస్ వల్ల వీటిని జింజివైటిస్ వ్యాధి, చిగుళ్ళ వ్యాధిని క్యూర్ చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని స్టెమ్ని, బార్క్ని, అలాగే దీని నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రాక్ట్ నుంచి ఓరల్ హైజీనిక్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు ట్రెడిషనల్ మెడిసిన్లో. దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైన కెమికల్ సబ్స్టాన్సెస్ స్కిన్ కేర్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా మొహానికి సంబంధించినటువంటి స్కిన్ కేర్కి ఎక్కువ ఉపయోగిస్తారు. స్కిన్కి సంబంధించి ఎక్నీస్ కానీ, ఎగ్జిమా, తర్వాత దీని స్కిన్ కేర్కి సంబంధించి ఎక్కువగా దీని యొక్క ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. అనదర్ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ నీమ్ ప్లాంట్, దీనికి పర్టికులర్గా హెయిర్కి సంబంధించి ఎక్కువగా యూస్ చేస్తున్నారు. షాంపూస్ తయారు చేయడంలో ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో దీని యొక్క ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ని షాంపూస్లో కలిపి హెయిర్ షాంపూస్ని మేక్ చేస్తారు. పర్టికులర్గా హెయిర్కి సంబంధించిన డాండ్రఫ్ని రిమూవ్ చేయటం, తర్వాత హెయిర్లో ఉండేటువంటి ఈ పెయిన్ ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా రిమూవ్ చేయడానికి ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి రీసెర్చ్లో తేలింది ఏంటంటే దీని నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హై బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తున్నాయని, అలాగే దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైన కెమికల్ సబ్స్టాన్సెస్ బ్లడ్ షుగర్తో పాటుగా హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే విధంగా ఉన్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది. ఈ నీమ్ ప్లాంట్ నుంచి లీవ్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ కానీ, లేదా ఈ బార్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటర్లో యాడ్ చేసి దాన్ని బాయిలింగ్ చేసి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ని ఎక్కడైతే వూండ్స్ ఉన్నాయో ఆ వూండ్స్ కనుక ఈ పేస్ట్ కానీ దీని నుంచి వచ్చినటువంటి సబ్స్టాన్సెస్ కానీ అప్లై చేసినట్లయితే వూండ్ హీలింగ్ కూడా జరుగుతుందని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది. ప్లాంట్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్గా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళని డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి ప్లాంట్కి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ని వాడాలి. ఒకవేళ దీన్ని కనుక ఎక్కువగా వాడినట్లే కిడ్నీకి అలాగే లివర్కి కొంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మనం నీమ్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. కానీ దాని ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం చాలా గమనించి మనం ప్రతిరోజు డైలీ లైఫ్లో యూస్ చేయవలసిందిగా కోరుచున్నాను.